green chilli is oil. Oil is green chilli oil. One for the green tea. Oil double. Palm oil 30. Freedom 30. Freedom king 10. Freedom king 10. Palm oil king 10. 5 kg లో 5 రేట్లు రెండు. రైస్ ఇచ్చాడు నీకు ఒక్కడితే నాకు ఒక్కడితే నీకు అర్థం రెండు వచ్చాయి నాకు 4 రెండే సరిపోయింది నాకు 10 రూపాయలు సరిపోయింది నిజం ఒక పామాయిల్ 30 ఫ్రీడమ్ 10 ఫ్రీడమ్ లేదు 10 పామాయిల్ తిని కేజీ తిని 5 లీటర్ డబ్బా ఫ్రీడమ్ రైస్ ఇచ్చాడు నాకు సరిపోయి కదా పంపే రూపాయలు అందుకోబడింది ఏం పేరు కొడుతూ ఉంటుంది గిన్నెతో గిన్నెతో ఉన్నాయి ఈ హాస్పిటల్ చేసాం కదా బిల్లు చూడండి ఎక్కువ సాధ్యమే యాళ్ళకి హాస్పిటల్ 4 ఆయిల్ బాక్స్ 2 సాల్ట్ హాస్పిటల్ 4 ఆయిల్ బాక్స్ పాలు 4 సాల్ట్ 2 230 ఇచ్చారమ్మా గుర్తుంది ఒకసారి అక్కడ రాసుకుంటాం అందుకే రాజు చెప్పాను కదా రాజు ఇదే అక్కడ రాశారు కదా తీసి వస్తారు బయటికి ఫోన్ చేశాను రమ్మనండి ఈరోజు ఇదే టైం ఒక్క లిక్కరా ఈ ఒక్క రోజు చేసిరా అవరండి ఒక రోజు చేసి మొన్న పోనీ ఒక్క రోజు చేసిరా డబ్బులు పోనీ ఈ రోజు చేసిరా ఈ రోజు చేసి రోజు అలాగే వస్తారు ముందు తెలియదండి నా గురించి పెట్టారు అందరూ
సిస్టంలో కొడతాం కదా చెప్తాను కదా. ఆయిల్ టిన్ 2 అండి. ఆయిల్ టిన్ 2, ఆటలు 20 కేజీలు, తర్వాత వచ్చి చింతపండు 15 కేజీలు, మైదా ఒక 30 కేజీలు అంతే. మూడు ఐటమ్స్, 2 ఆయిల్ డబ్బాలు, ఒక చింతపండు 50 కేజీలు, తర్వాత చెప్పు ఏంటి నువ్వు చెప్పకపోతే ఎలాగొస్తాను చెప్పడానికి అందుకే రాసుకుంటామండి. నేనాయనండి మేము మర్చిపోతే ఎన్ని మర్చిపోతారు? తప్పు రాస్తే తప్పు రాస్తే తప్పు ఎందుకు రాత్రి ఏనాయన మనకెళ్ళి ఇప్పుడు వెళ్తామన్నారు మోట్లు ఎంత ఐడియా ఉంటుంది కదా. ఆయిల్ బాక్స్ ఒకటి ఉందండి. ఏం తెలియపడుతుందండి మరి బాగా తిరిగి మాకు ఎక్కడ గుర్తుంటే రాజేం గుర్తుండే మీరు రాత్రి మీకు రాత్రు మీరు రాత్రి ఎవరు రాశారు మీకు రాస్తారు చెప్పే రాస్తే ఏం ఎంత ఎంతో అంత 10 రూపాయలు ఇచ్చిన నేను రాయను మరి మీరు రాయండి. రాస్తే లేకపోతే ఎవరు ఇచ్చేది ఎంతవరకు అంతవరకు ఇచ్చేది నేను రాయను. మీకు నచ్చినంత ఇవ్వండి. చెప్పకపోతే నేనే చెప్తాను. అందుకే రాసుకుంటే మీరు రాత్రి మీకు నచ్చదు. రాత్రి ఉదయం రాయమంటే కొలగాలలో రిజల్ట్ పెట్టి రాత్రి అన్నావు. లేదంటే డైరీ చేసిన సిస్టమ్ ఉంటే ఉదయం అడిగితే నువ్వు అడ్రస్ రాయమను. నాకు అడ్రస్ చెప్పేసాను కదా. అందుకే రాసిచ్చే మీకు ఎంత అనుకుంటారో అంతించేయండి. అడ్రస్ అంత రాసియండి. మాకు డబ్బు అన్నారు. నాకు అందలేదు రూపాయి ఎవరు రాయండి. ఎవరు తెలుసు నేను చెప్తాను కదా. మీరు రాయమంటే ఎంత మాట 50 కేలు 30 కేలు ఆయిల్ బాక్స్ ఉదయం రాత్రి నేను రాయమంటాను. ఎవరైనా రాస్తానండి. నువ్వు రాసేమ్మా అని అన్నావు. ఉండు నీకు కావాలంటే చెప్పాను. నేను రాసేమ్మా అంటే నేనేటన్నా ఉండని 5 నిమిషాల తర్వాత రాస్తున్నా. మళ్ళీ నేను రాస్తే నువ్వేటన్నా అడ్రస్ కూడా రాసేయమంటే నాకు అడ్రస్ రాయడానికి నాకు అవ్వదు. ఉండండి అడ్రస్ అవ్వదు. కొలగాలలో సాగు పెట్టి రాయమంటే రాస్తాను. రాయమంటే చెప్తున్నా ఉంటాయి కదా. వేసాను డైలీ ఉంటాయి. డైలీ వేసి చెప్పలేమండి. అందుకే మీరు రాయమని చెప్పాను. రాసినా ఉదయం డైలీ వేసి సామాన్ సిస్టమ్ ఉంటాయో చెప్తున్నాను. మళ్ళీ ఇప్పుడు మాట మార్చుకో. నాకు అడ్రస్ రాయమండి. నాకు గుర్తు అడ్రస్ అడిగినట్టు చెప్పండి కదండి. 4 అడ్రస్ డైలీ కస్టమర్లేనా? హాస్టల్ ఆయాస్తులా నాయుడుగా ఈనాయుడుగా మీకు తగు డబ్బులు ఆడితే డబ్బులు రాస్తాను. డబ్బులు రాస్తే తగు పెడతారు గ్యారెంటీ. ఆవిడ కొన్ని బిల్లు కొడతాను, నేను కొన్ని బిల్లు కొడతాను. ఎవరు బిల్లు ఉంటాయని చెప్పింది ఉదయం. మళ్ళీ ఇప్పుడు కావాలంటే ఎలాగవుతుంది? సిస్టమ్ అంటే బిల్లు ఐటమ్ పేర్లు ఉంటాయి. నువ్వు ఎన్ని ఎత్తుకునే ఎవరు చూసి చెప్తాను. ఎందుకు చెప్తాను మీరు పని చేస్తున్నారు కానీ నేను ఎలా పట్టుకోవాలా? రాస్తాను. నువ్వు రాయమంటే రాస్తానంటే నాకు చెప్తా. నేనెన్ను రాయాలి. నువ్వు నాకు పోలీసు చెప్తా రాస్తానండి. రాస్తానండి. గౌరవాడికి చదువు ఎవరు చదువురేమో ఎవరు లేరండి. ఈ నాటకం నాకలా తెలుసు. ఈ నాటకం ఈ నాటకం అమ్మ నాటకం ఉంది. ఈ నాటకం నువ్వు మాట్లాడకండి.
మీరు తవ్వాడు నేనేమో తవ్వాడండి ఎన్ని చెప్పండి డిజైన్ చెప్పు ఆవిడకి ఏం గుర్తుంటే 20 బస్తాలు నువ్వు చెప్పావు 20 బస్తాలు బిల్లు ఉంటే చెప్పు బయట అయింది 4 మూలు ఉప్మారావు కందిపప్పు ఎందుకన్నా మా మాట నువ్వు మాట మార్చుకో అన్ని మాట్లాడు అలాగే ఉంటాయి మాట అలా అర్థమైందా నీకు ఇప్పుడు అర్థమైందా నువ్వు ఏడుంది గుర్తు చేసుకుని చెప్పు సిస్టంలో ఉంటాయి అన్నది హాస్టల్లో ఉండేవి ఎవరండి 10 ఎకరాలు నేను ఉంటే బిల్లు చెప్పాను చెప్పు చెప్పండి చెప్పినట్టు రాశారు కదా పరిమాణాలే ప్రతి ఒక్క విషయానికి మీరు సీరియస్ ఇప్పుడు అన్నాడండి చదువు రాదు మా అందరికి అన్ని గుర్తుంటే నన్ను అన్నాడు ఆయన అందరికీ వచ్చాను చదవను ఆయిల్ బాస్ అన్ని గుర్తుంటాయి అవన్నీ గుర్తున్నానే చెప్తాను ఇన్ని మాట్లాడొచ్చు అన్నిగా నా గుర్తులు చెప్పండి రాసిచ్చేయండి నా గుర్తులు చెప్పండి మీరు మనకి ఈ పని ఎంత చేసా నువ్వు చెప్తాను చెప్పాను కదా ఏంటి మాకు డబ్బులు అక్కర్లేదండి నేను మీకు చెప్పచ్చు నేను అదే చెప్తాను నేను గుర్తుందండి నీ గుర్తు లేని మేము గుర్తు చేస్తాం కానీ ఎన్నికలు వేయడం మా గుర్తులు చెప్పండి చెప్పు చాలా ఘోరంగా మాట్లాడు నువ్వు అనకాలండి మీరు ఒక ఆడవాళ్ళ మీద అంత ఘోరంగా మాట్లాడుతున్నంత అవసరం లేదు పెళ్లి ఏడు చెప్తుంది ఉదయం రాత్రి అన్నది ఇప్పుడు ఆయన అంతండి అది తప్పండి మీకు చాలా తప్పుడు మాట్లాడుతున్నారు చాలా తప్పుడు మాట్లాడుతున్నాం ఈ రోజు మీకు తెలిసిపోతే రేపు మాకు చెప్పాను ఆయన చెప్పాను రైస్ చెప్పాను ఆటో చెప్పాను
మాట్లాడను రాదా మీరు గట్టి మాట్లాడతారు నువ్వు మెల్లి వస్తాడా చెప్పమని అడుగుతాను చెప్పిన మంది చెప్పమని అడుగుతాను నువ్వు చెప్పమన్నా నీకు ఏ డబ్బులు అంటే ఏ డబ్బులు అందలేదండి అమ్మాయిని కొట్టేస్తానంటే పనికొచ్చిన మాట ఇది నా గుర్తుంటే పద్ధతి గుర్తు లేకపోతే పద్ధతి పనికి మన మాట లారీ డబ్బులు గుర్తున్నాయండి ఆ అమ్మాయికి లారీ డబ్బులు గుర్తుంటాయా లారీ డబ్బులు అమ్మాయికి లారీ డబ్బులు గుర్తుంటాయా గుర్తుంటాయా పనికి మనం మాట్లాడుతున్నావు కొట్టేస్తాడు నువ్వు పెద్ద ఆయన మాట్లాడి కదా మాట్లాడి వెంటాడు ఏదని మాట్లాడేది అన్ని రికార్డు చూపిస్తాను కూడా వింటావు నువ్వేం మాట్లాడదు నేను మాట్లాడినా వింటాడు కదా అవన్నీ నేను చెప్పలేదు అంత మరి ఏంటన్నా మాత్రం ఏది మాట్లాడేది పప్పే మాట్లాడేది కొడతాను కదా చూద్దాం ఆడపిల్ల కొడతానన్నా కదా కొడతానన్నా కదా కొడతానన్నా కదా అన్నీ చెప్పండి నాకు ఆటలు కూడా దగ్గర ఒడిసి అయిపోయినారు అందరూ ఈ రోజు అవసరం మా పిల్లలతో సాయం చేసుకుంటున్నాం సాయం ఎలా మాట్లాడుతున్నా డబ్బులు రాసేమని అడుగుతున్నా డబ్బులు రానంటే నీ అడ్రస్ ఏ చెప్పమంటే కొట్టేస్తారట
ఏం మాట్లాడతారు లేదండి. ఏమన్నాయండి? దాని గురించి మాట్లాడండి. ఏం నోర్మేమంటారా? ఏం మాట్లాడు? ఏం నోర్మేమంటారా? కొట్టేస్తావా? ఏం నోర్మేమంటారా? కొట్టేస్తావా? గవర్నమెంట్ జైలుకి వెళ్తారా? కొట్టేస్తావా? కొట్టేస్తావా? డబ్బులు ఇవ్వమంటే ఎందుకు జైలుకి కొట్టేస్తావా? నువ్వు తెచ్చిస్తాను అయిపోయింది. మాట్లాడతాను మా పెద్దలతో తెలిసి నోట్లు ఎక్కించుకున్నారు ఎవరు? నీ సాయం చేసుకున్నప్పుడు లేదా? మీకు మా సాయం చేస్తాం, మాకు మీరు సాయం చేస్తాం. గొప్ప సాయం చేస్తుండ్రా. నీ గొప్ప సాయం చేస్తారు. నీ ఈ రోజు నేను ఎవరు నీ చెయ్యలే. ఎలా మాట్లాడుతాను నువ్వు కోరిన నాటకం వచ్చి నువ్వు తప్పు మాట్లాడలే. ఆడమ్మా, అదో కొట్టేస్తారమ్మా. 30 మంది ఉన్నారు కదా, 30 మంది ఉన్నారు కదా, కొట్టేస్తారు. టైం దాటి వెళ్ళిపోతానంటే నోట్లు వదిలితే నేను బాధపడి లోపల నాకు బాధ అదే కానీ నాకు ఈరోజు ఒంట్లో బాధ ఏంటా? వాళ్ళ అవసరం అయితే ఇంకా జీవితంలో కోడలింగం మాట్లాడతారు. మాట్లాడతాను డబ్బులు లెక్క చెప్పారు. డబ్బులు ఏమన్నా వేస్తారు రాండి, రేపు రాని మాట్లాడతాం రాని కొట్టేస్తారట. మీరందరూ రోడ్డు నోర్మి ఎంత నువ్వు? ఏం కాదు నోర్మి ఎంత? నువ్వు నువ్వు నోర్మి ఎంత? నువ్వు కొట్టేస్తాను కదా నోర్మి అన్న అదే ఉంటా మరి ముందర మాట్లా? ఇది మాట్లాడు. నువ్వు కొట్టాలి మాట్లా ఏం నేను కొట్టేస్తానట అందుకే ఏ పని చేసినా మాట్లాడే విధానం ఉంటుంది కదా, మాట్లాడే విధానం ఉంటుంది కదా, రెస్పెక్ట్ ఉంటుంది కదా. పని చేస్తే